ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు ప్రియులరా, మరి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు మీ అందరితో కలిసి మరి యూట్యూబ్ ద్వారా దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ప్రభు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మొదలుగా ప్రభుని నేను స్తుతిస్తూ ఉన్నాను. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఓకే ప్రియులరా, ఈరోజు దేవుని వాక్యంలో నుంచి కీర్తనల భాగము మరి 124వ కీర్తన 3వ వచనం చదువుతున్నానండి. యెహోవా మనకు తోడయుండని ఎడల వారు మనలను ప్రాణంతోనే మింగివేసి ఉందురు. ప్రైజ్ లార్డ్. ఏమంటున్నాడు ప్రభు వాక్యంలో? దేవుడు మనకి తోడేండకపోతే, యెహోవా మనకు తోడేండని ఎడల వారు మనలను ప్రాణంతోనే మింగివేసి ఉందురు. చాలా అద్భుతంగా ఉంది కదా, ఈ మాట వింటుంటేనే చాలా అద్భుతంగా ఉంది కదా. ప్రియులరా, మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని గురించి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. మనిషిని దేవుడు ఎంత ఉన్నతంగా సృష్టించాడో, ఎంత ఆశీర్వాదకరమైన బిడ్డగా సృష్టించాడో, కానీ ఇక్కడ చూసేసరికి మనుషులకు వ్యక్తిత్వం ఏమైపోయిందంటే, మరి జంతువులైనా సరే కనీసం చంపి తింటాయి. ఒక జంతువుని ఏం చేస్తారంటే చంపి తింటాయి, కానీ ఇక్కడ ప్రాణంతో మింగేస్తారట. అసలు ఏంటి ఈ విషయం? చాలా జాగ్రత్త వినండి. చాలా మంచి మాటలు దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. పిల్లరా, అసలు దేవుడు మనిషిని తన పోలికలో తన స్వరూపం సూచించాడని బైబిల్లో రాస్తాడు. ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనంలోను, అలాగే ప్రియులరా మరి 26వ వచనంలో కూడా దేవుడు రాస్తాడు, మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేయదు అంటాడు. జాగ్రత్తగా, పోలిక చొప్పున స్వరూపంలో దేవుడు మనిషిని తయారు చేసినప్పుడు దేవుని యొక్క పోలికలో, దేవుని యొక్క స్వరూపంలో తయారు చేశాడు దేవుడు. ప్రకటన గ్రంథకారుడు చెప్తాడు, తిరుగుగా మనుషు కుమారుని పోలిన వాడు కనిపిస్తున్నాడు. ఆయన గురించి చెప్తాడు చాలా అద్భుతంగా. కానీ ప్రియులరా, ఇక్కడ పోలికలో పుట్టించాడు దేవుడు. ఆ పోలికను కోల్పోయాడు. స్వరూపం అయితే ఉంది. దేవుని స్వరూపం మనకు ఎలాగైతే 2 కళ్ళు, ఒక ముక్కు, ఒక నోరు అయితే ఎలా ఉందో, అలాగే దేవుడికి కూడా అలాగే ఉంది. కానీ పోలిక అనగా లక్షణాలు, తత్వం. గమనించినట్లయితే చాలామంది పిల్లలు మాట్లాడుతున్నప్పుడు కొంతమంది ఏమంటారు, అబ్బా అచ్చా నాన్న పోలికలో నేను ఉన్నాడు కుర్రాడు, అలా అచ్చు దిగిపోయాడు అంటే నాన్న యొక్క లక్షణాలు కుర్రోళ్ళలో కనిపిస్తున్నాయి అని చెప్తారు. ఇక్కడ పోలిక అనగా లక్షణం, దేవుని యొక్క క్వాలిటీస్. దేవుడు ఆయన స్వరూపంలోనూ ఆయన పోలికలోను తయారు చేశాడని అక్కడ విడివిడిగా రాశాడు బైబిల్లో. అందుకే ఇప్పుడు మత్తయి సువార్తకు వచ్చేసరికి 7వ అధ్యాయంలో ఒక మంచి మాట ఉందండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము, దేవుని బిడ్డలారా, అక్కడ దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసినట్లయితే అక్కడ ఒక మంచి మాట ప్రభు పలుకుతూ ఉంటాడు. ఏంటంటే, ప్రియులారా 7వ అధ్యాయము దేవుని వాక్యంలో నుంచి 7వ అధ్యాయంలో అక్కడ ఏమంటున్నాడో చూడండి. ప్రియులారా, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని నా తండ్రి చిత్తాన్ని ప్రకారంగా చేయబడే పరలోక రాజ్యంలో ప్రవేశించును. ఏమండి, దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా వింటే దేవుని బిడ్డలారా, ఇక్కడ 22వ వచనంలో 21వ వచనంలో ఈ మాట కనిపిస్తుంది మనకి. 21వ వచనంలో ఏమంటున్నాడు?
ప్రభువా ప్రభు నన్ను పిలిచి ప్రతివాడు పరలోకానికి వెళ్ళరు, తండ్రి చిత్తాన్ని చేయవాడే పరలోకం ప్రవేశిస్తాడు. లూకాసు భక్తుడు అంటాడు, వైద్యుడైనటువంటి లూకా అంటాడు, నా తండ్రి మాట మీరు వినకుండా, నా మాట మీరు వినకుండా ప్రభువా ప్రభువా అని పిలుచుడు ఎందుకు అంటాడు అక్కడ అని ఒక అద్భుతమైనటువంటి మాటలు. ఆ మాట విన్నటువంటి వాడు ఎలా ఫలిస్తాడు, దీవిస్తబడతాడని కింద వచ్చిన వాళ్ళు చెప్పాడు. కానీ ఇక్కడేమంటున్నాడు, ప్రభువా ప్రభువా నన్ను పిలిచి ప్రతివాడు పరలోకానికి వెళ్ళడు కానీ నా తండ్రి చిత్తం ప్రకారం చేయాలి అంటాడు. తండ్రి చిత్తం అంటే ఏంటి అసలు? ఏమండి, తండ్రి చిత్తం అంటే ఏంటి? చిత్తం అనగా ఆలోచన, ఉద్దేశము. దేవుని యొక్క ఆలోచన ఏంటి మన పట్ల, ప్రతి మనిషి పట్ల దేవునికి ఉన్న ఆలోచన ఏంటి అనేది చూస్తే కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయంలో ఒక మంచి మాట కనిపిస్తుంది. కడపటి ఆదాము అయిన క్రీస్తు అంటాడు అక్కడ. వీళ్ళారా, మనందరం కూడా కడపటి ఆదామైనటువంటి క్రీస్తు స్వరూపులోకి రావాలి. తండ్రి చిత్తం అంటే ఏంటంటే ప్రతి మానవుడు కూడా, ప్రతి క్రైస్తవుడు కూడా పరలోక రాజ్యంలోకి వెళ్ళాలంటే, ఏదైనా తోటలోకి వెళ్ళాలంటే మనము కడపటి ఆదాం, మొదటి ఆదాం ఉన్నాడు, దేవుని పోలికలో దేవుని స్వరూపంలో చేయబడ్డాడు. కానీ దేవుని ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా, తినవద్దని పండు తినడం ద్వారా, దేవుడు సాతానుకి లోబడి సాతానుకే పై చేయడం ద్వారా, సాతాను మాటే పై చేయిగా చేయడం ద్వారా, సాతాన్నే గణపరచుడు ద్వారా, ఒక మాటలో చెప్పాలంటే దేవుని కోపం పుట్టించి ఆ పోలికను కోల్పోయాడు. స్వరూపం కోల్పోలేదు, పోలిక. దేవుని బిడ్డలారా, ఆ లక్షణాలు, ఆ తత్వాన్ని కోల్పోయాడు ఆదాం. ఆ లక్షణాలు, ఆ క్వాలిటీస్ ఎవరిని ఇచ్చాడు ప్రభు అంటాడు కొరింథీ రాసిన పత్రికలో, కడపటి ఆదామైనటువంటి క్రీస్తు. ఈరోజు దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి మానవుడు లేదా ప్రతి క్రైస్తవుడు క్రీస్తు యొక్క పోలికలోకి రావాలి. అనగా క్రీస్తు యొక్క తత్వం, క్రీస్తు యొక్క లక్షణాలు మనలోకి రావాలి. అలా వచ్చినప్పుడు పిల్లలు, అలా వచ్చినప్పుడు మళ్ళా మనం ఏదైనా వనానికి తిరిగి వెళ్ళగలుగుతాం. చూసారా, దేవుని యొక్క ఉద్దేశం ఏంటో మనకు తెలియాలి. మనందరం కూడా క్రీస్తు స్వరూపులోకి రావాలి. కడపటి ఆదాము క్రీస్తు. మొదటి ఆదాము ఉన్నాడు, కోల్పోయాడు స్వరూపాన్ని. కడపటి ఆదాముని క్రీస్తు పోలికలోకి రావాలి. చూసారా, కాబట్టి ఇక్కడ దేవుని వాక్యంలో ఉన్నటువంటి ఆ నగన సత్యాన్ని మనం జాగ్రత్తగా వినాలి. తండ్రి యొక్క చిత్తము, తండ్రి యొక్క ఉద్దేశం ఏంటంటే మనందరం కూడా మరలా తిరిగి ఆయన రాజ్యంలో ప్రవేశించాలి. ఆయన ఎదుట నిష్కులంకులుగా ఉండాలి. ఏమండి, ఆయన ఎదుట నిష్కులంగా ఉండాలి. జయించు వారిని నాతో పాటు నా పక్కన కూర్చోబెట్టుకుంటానని చెప్తున్నాడు ఆయన. ఏమండి, ఎవరిని? జయించు వారిని. జయించాలి, ఈ లోకాన్ని జయించాలి, శరీరాన్ని జయించాలి, సాతాన్ని జయించాలి. మనం సాతాన్ని జయించాలి. ఇప్పటికీ సాతానికి చాలామంది భయపడుతున్నాం మనం. అమ్మో సాతాను అంటే ఏమో చేసేస్తుందో అమ్మో అని ఇప్పటికీ దేవుని బిడ్డలు భయపడుతున్నారు. నో, దాన్ని జయించాలి మనం. జయించు వారినే ఆయన పక్కన కూర్చోబెట్టుకుంటాడు. ఆయన చిత్తాన్ని జరిగించే వారే ఆయన రాజ్యానికి ఆయుత్తపరచబడతారు అని దేవుని లేఖనం చెప్తుంది. ప్రియులారా, ఆయన లేఖనం చెప్తుంది. కనుక ప్రతి మనిషి కూడా, ప్రతి క్రైస్తవుడు కూడా ఆయన చిత్తాన్ని జరిగించాలి. ప్రభువా, ఆ దేవుడు చాలామంది అంటారంట, ప్రభువా నీ నామమున దయ్యములు వెళ్ళగొట్టలేదా, అద్భుతాలు చేయలేదా? అక్కడ ఏమన్నాడు కింద వచ్చిన వాళ్ళు? అక్రమ చేయవాళ్ళని తెచ్చుకోండి. అద్భుతాలు చేశారు కదా, ఏమండి, అద్భుతాలు చేశారు కదా, చేయకుండా చేయలేదంటారు కదా. హిజ్కియా రాజు, నేను సత్యముతో యథార్థుడిని సత్యముతో ఎలా జీవించాను, కృపతో జ్ఞాపకం చేసుకో ప్రభు అనగానే 15 సంవత్సరాలు దేవుడు ఆశ్రయించాడు. ఆయన చేశాడు కాబట్టి చెప్పగలుగుతున్నాడు ధైర్యంగా దేవుని సముఖంలో, సన్నిధిలో. పిల్లరా, కాబట్టి ఇక్కడికి వీళ్ళు కూడా చేశారు, దయ్యాలు వదులుకొట్టారు, అద్భుతాలు చేశారు.
మరి ఎందుకు అక్రమం చేయవాళ్ళు అంటున్నారు అండి? ఈరోజు అద్భుతాలు మహత్కార్యాలు చేసే శక్తి దేవుడు మనకిస్తున్నా కానీ అక్కడ యేసు ప్రభువుని మనం చూపించట్లే. యేసు ప్రభువుని చూపించట్లేదు మనం. ఏదో మన సత్తా, మన సామర్థ్యం, మన తాలూకు పరిస్థితులే ఎక్కువగా కనపరుచుకుంటున్నారు ఈరోజు అనేక మంది. చూడండి, ఆ టీవీల్లో కానీ లేకపోతే చూస్తే ఆ చూపించిందే చూపిస్తూ ఎందుకంటే జనాలు కోకొల్లలుగా అక్కడికి రావాలంటే వాళ్ళు గొప్పతనం చాటించుకోవాలి. ప్రభువుని చాటించట్లే. ఏమండి, ప్రభు మనం చూపించాలి లోకానికి, మనకు మనం చూపించుకుంటే కాదు. అక్రమ చేయవాళ్ళని ఎందుకన్నారు? యేసు ప్రభు నామలో చేస్తున్నారు కదా. ఏమండి, ఒకసారి శిష్యులు అడిగారు కదా, ప్రభు పలానా నువ్వు కూడా ఇలా చేస్తున్నాడంటే చేయని, మన పేరిటే కదా చేస్తున్నాడు అంటాడు యేసు ప్రభు వారు. చేయని, తప్పేంటి? మన పేరిటే చేస్తున్నాడు, ఆయన్ని అడగండి అన్నాడు యేసు ప్రభు వారు. ఈరోజు ఆయన పక్షంగా అనేక చేస్తున్నారు. అది ప్రభువు పుట్టించినటువంటి బిడ్డలకి, ఆక్రందంలో ఆవేశంలో ఉన్న బిడ్డలకి క్షేమం కలుగుతుంది కనుక చేయనియండి. ఏమండి, కానీ అక్రమమైన ఎందుకు అంటున్నాడంటే, ఏదో క్రమం అంటే ఏదో ప్రార్థన చేయడం, టైంకి రావడం, ఇది క్రమమే, చర్చి క్రమం అది. కానీ ఆత్మ సంబంధమైనటువంటి క్రమం ఒకటి ఉంది. ఏమండి, ఆత్మ సంబంధమైనటువంటిది ఉంది. ఆత్మ సంబంధమైన క్రమంలో మొదలు పెట్టేది తెలుసా? ఫస్ట్ ప్రభువే కనిపించాలి, మనం కనపడకూడదు. ప్రభువును మాత్రమే చూపించగలగాలి లోకానికి మనం. ఆయన చేస్తున్న ప్రతి కార్యము ఆయన చేసినట్టుగా మన సత్తా సామర్థ్యాలు కాదు, మన గొప్పతనాలు కాదు. ఆ రోజు అంటారంట, దెయ్యములు వెలగొట్టాం, అద్భుతాలు చేసాం, మహత్కారాలు చేసాం ప్రభువా అంటే, మీరెవరు అసలు నాకు తెలియదు, గోట్ అంటాడండి ప్రభువా. మీరెవరు నాకు తెలియదు, గోట్. అదేంటి ప్రభువా? అవును, ఎందుకంటే మిమ్మల్ని మీరు ప్రకటించుకున్నారు, మీ గొప్పతనాలు వివరించుకున్నారు. ఏమండి, ప్రభువాక్యం చాలా జాగ్రత్త పరిశీలన చేస్తే ఎంత అద్భుతమైన మాటలు కనిపిస్తున్నాయి బైబిల్లో. ఏమండి, ఒక దగ్గర చెప్తాడు, శిష్యులు వచ్చి విశ్వాసం వృద్ధి పొందించి ప్రభు అంటే దున్నువాడు మేపుడు అని కొంత అద్భుతమైనటువంటి ఉపమానాన్ని చెప్పి ఏమంటాడు తెలుసా? మీకు ఆజ్ఞాపింపబడిన అన్నీ చేసిన తర్వాత మేము నిష్ప్రయోజకుని దాసులు అని చెప్తే ఆవగించేంత విశ్వాసం వస్తాడట. అప్పుడు ఆవగించేంత అనేసి రావాలి, చాలా చిన్నవి, కానీ అది ఎంత గొప్పదో తెలుసా? చెట్నులు సహితం మన మాట విని పెకలించబడతాయట. ఆవగించేంత విశ్వాసం అంతా ఏం చేయాలట? మనకు ఆజ్ఞాపింప అంటే మనకు తెలిసిన విషయాలు బైబిల్లో ఇలా పేజీ తిప్పితే మన పేరు కనిపించాలి. ఇలా పేజీ తిప్పితే నేను అందులో ఉన్నాను, అందులో చేశాను, అలా జీవించగలుగుతున్నాను అంటున్న ఒక మనస్సాక్షి నీ జీవితానికి ఒక విట్నెస్ కలిగి ఉండగలిగితే అప్పుడు దేవుని ఆత్మ బయటకు వచ్చి గొప్ప కార్యాలు మన ద్వారా చేయిస్తుంది. దేవుని ఆత్మ చేయిస్తుంది, మనం కాదు. ఎప్పుడు కూడా మనం పనికిరాని వాళ్ళమే. అలా అని చెప్పేసి మనం బయటికి వెళ్ళి మైకుల్లో వాటిలో మనం తిట్టుకోకూడదు. పనికి వాళ్ళని, దౌర్భాగ్యాన్ని, చెత్తని ఇలా తిట్టుకుంటుంటాం. అందరూ ఏమనుకుంటారంటే చెత్త పనికి అంటారు, క్రైస్తవులు అందరూ చెత్త వేయాలనుకుంటారు. ఒక్క ప్రభు దగ్గర నువ్వు చేస్తున్నప్పుడే బైబిల్లో చూడండి కదా, ప్రభుతో సహవాసం చేస్తున్నప్పుడే, నువ్వు ఒంటరిగున్నప్పుడే, నువ్వేమైనావు ప్రభుతో పోల్చుకున్నప్పుడు. అంతేగాని మైకుల్లో నేను చెత్తని, పనికిమాలని, దౌర్భాగ్యాన్ని నిన్ను అసలు తిట్టుకోవడానికి ఇష్టపడద్దు. చాలామంది అలా తిట్టుకుంటున్నారు ఇప్పుడు కూడా, నేను పనికిమాలని, మైకుల్లోను. వినలేదా? కరెక్ట్ కాదు. నువ్వు ప్రభుతో ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. ప్రభుతో పోల్చుకుంటే మరి ఎంతలో దుమ్మి ధూళి అంటాడు అబ్రహాం. ప్రభుతో పోల్చుకుంటే మనం దుమ్మి ధూళమే, నీటి బుడగలమే. కానీ మనం ప్రభుతో పోల్చుకొని ప్రభు కంటే గొప్ప వాళ్ళమే, అసలు ప్రభు ఏం కనపడలేదు నాకు, నేనే అంతా చేస్తున్నానంటే ఈరోజు ఉంటున్నారు. కాబట్టి ఆక్రమించేవారు అనే లిస్టులోకి వెళ్తున్నారు. దేవుడి మాటలు దీవించిన గాక. ఓకే ప్రియులారా, మరి ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన. పరమ తండ్రి పరిశుద్ధుడా, వెతుకుని వాక్యాన్ని దీవించి ఆశ్రయించి ఈ వాక్యం ఎవరింటున్నారో వింటుండగానే అద్భుతం జరగాలి. వారి జీవితంలో ఉన్న బలహీనతలు పోవాలి. వారు ఆశీర్వదించబడాలి తండ్రి. యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఓకే ప్రియులారా, మరి ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఎందుకంటే నేను ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాను, అవన్నీ కూడా మీకు వస్తుంటాయి. చక్కగా మీరు దీవించబడతారు.
ఓకే ప్రియులారా, చాలా సంతోషం. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్.